వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ చిన్న వీడియోలో మనము జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా పర్యావరణంకు సంబంధించినటువంటి పర్యావరణ సంబంధిత వ్యక్తుల గురించి మనం డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా ఇక్కడ గమనించినట్లయితే హాన్స్ రీటర్ ఎకాలజీ అనే పదాన్ని మొదటిసారిగా వాడారు. ఇక్కడ ఎకాలజీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడింది ఎవరంటే మనకు రీటర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎకాలజీ అనే పదాన్ని మొట్టమొదటిసారి వాడిన వ్యక్తి ఎవరంటే మనకు హాన్స్ రీటర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆవరణ శాస్త్ర పితామహుడు. ఎవరిని మనం ఆవరణ శాస్త్ర పితామహుడు అంటామంటే యూజిమ్ ఓడంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యూజిమ్ ఓడంను ఆవరణ శాస్త్ర పితామహుడు అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి భారత ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు మనకు రామదేవ్ మిశ్రా. ఇక్కడ మనం రామదేవ్ మిశ్రాను భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఆవరణ శాస్త్ర పితామహుడు అంటే ప్రపంచవ్యాప్తంగా ఆవరణ శాస్త్ర పితామహుడిని ఎవరిని అంటామంటే యూజిన్ ఓడంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడింది ఎవరు? ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడింది వచ్చేసరికి ఏజీ టాన్స్లే అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఆవరణ వ్యవస్థను అనే పదాన్ని వాడాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జాతుల ఉత్పత్తి జాతుల అంటే స్పీసెస్ ప్రొడక్షన్ అంటే జాతుల ఉత్పత్తి గురించి చెప్పిన వ్యక్తి మనకు చార్లెస్ డార్విన్ అంటాం. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. జాతుల ఉత్పత్తి గురించి చార్లెస్ డార్విన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆవరణ పిరమిడ్స్ అంటాం. దీన్ని మనకి ఏమంటారంటే ఎకోలాజికల్ పిరమిడ్స్ అంటాం. ఎకో పిరమిడ్స్ను కనిపెట్టిన వ్యక్తి మనకు చార్లెస్ ఎల్టన్. చార్లెస్ ఎల్టన్ అనగానే మనకు ఏమి గుర్తు రావాలి? ఎకో పిరమిడ్స్ గుర్తు రావాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 10% సూత్రం. ఇది మనం చెప్పుకుంటాం. 10% అంటే ఓకే 10% రూల్ అనమాట, లా. దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి వచ్చేసరికి లిండోమన్. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రీటర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎకాలజీ అనే పదాన్ని వాడిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసరికి ఆవరణ శాస్త్ర పితామహుడిని ఎవరంటే యూజిమ్ ఓడం. అదే భారతదేశానికి సంబంధించి ఆవరణ శాస్త్ర పితామహుడు అంటే మనకు రామ్దేవ్ మిశ్రా గుర్తు రావాలి. ఎకోసిస్టమ్ అనే పదాన్ని మొట్టమొదటిసారి వాడిన వ్యక్తి వచ్చేసరికి మనకు ఏజీ టాన్స్లే గుర్తు రావాలి. నెక్స్ట్ వచ్చేసరికి జాతుల ఉత్పత్తి అంటాం. జాతుల ఉత్పత్తి గురించి మనకు అధ్యయనం చేసిన వ్యక్తి మనకు చార్లెస్ డార్విన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆవరణ పిరమిడ్స్ అంటాం. ఎకో పిరమిడ్స్ అంటాం. ఎకోలాజికల్ పిరమిడ్స్ అంటే మనకు గుర్తు రావాల్సిన వ్యక్తి మనకి ఎవరంటే ఒక చార్లెస్ ఎల్టన్. అందుకే వీటిని ఏమంటే ఎల్టన్ పిరమిడ్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి 10% లా. 10% లా ప్రతిపాదించిన వ్యక్తి మనకు లిండోమన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గడిచినట్లే సైలెంట్ స్ప్రింగ్ గ్రంథ రచయిత అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి గ్రంథమైనటువంటి సైలెంట్ స్ప్రింగ్ను రచించిన వ్యక్తి మనకు రాచెల్ కార్సన్గా గుర్తుపెట్టి గతంలో బిట్టాడడం జరిగింది. అంటే ఇక్కడ పర్యావరణానికి సంబంధించినటువంటి గ్రంథమైనటువంటి సైలెంట్ స్ప్రింగ్ను రచించిన వ్యక్తి మనకు రాచెల్ కార్సన్గా గుర్తుపెట్టుకోవాలి. రాచెల్ కార్సన్ చేత మనకు ఈ సైలెంట్ స్ప్రింగ్ అనే గ్రంథం రచించినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి బయోడైవర్సిటీ అనే పదాన్ని మొట్టమొదటిసారి వారిని వ్యక్తి ఎవరు మనకు డబ్ల్యూజీ రోజిన్. అంటే మనకు ఎకోసిస్టాన్ని ఒక మొట్టమొదటిసారి వాడిన వ్యక్తి ఏజీ టాన్స్లే. అదేవిధంగా ఎకాలజీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడిన వ్యక్తి వచ్చేసరికి రీటర్. అంటే రీటర్ వచ్చేసరికి ఎకాలజీ. నెక్స్ట్ ఏజీ టాన్స్లే వచ్చేసరికి ఎకోసిస్టమ్. బయోడైవర్సిటీ అనే పదాన్ని మొట్టమొదటిసారి వాడిన వ్యక్తి ఎవరంటే డబ్ల్యూజీ రోజిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి హాట్ స్పాట్స్. చాలా ఇంపార్టెంట్. హాట్ స్పాట్ పదాన్ని వాడిన వ్యక్తి మనకి ఎవరంటే నార్మన్ మేయర్. అంటే హాట్ స్పాట్ అనే పదాన్ని మొట్టమొదటిసారి వాడిన వ్యక్తి ఎవరంటే మనకు నార్మన్ మేయర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి చిప్కో ఉద్యమాన్ని చేసిన వ్యక్తి ఎవరు మనకు సుందర్లాల్ బహుగుణ. అదేవిధంగా చందీ ప్రసాద్ భట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిష్ణోయ్ ఉద్యమము. బిష్ణోయ్ యుద్ధం వచ్చేసరికి అమృతాదేవి సమక్షంలో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి అప్పికే ఉద్యమం. అప్పికో ఉద్యమం నడిపింది ఎవరు? పాండురంగ హెగ్డే. అంటే మనకు చిప్కో మూవ్మెంట్ ఈజ్ బిలాంగ్స్ టు సుందర్లాల్ బహుగుణ అండ్ చండీ ప్రసాద్ భట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బిష్ణోయ్ ఉద్యమం వచ్చేసరికి అమృతాదేవిగాను, అదేవిధంగా అప్పికో ఉద్యమం వచ్చేసరికి పాండురంగ హెగ్డేని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రాలేగావ్ సిద్ధి వాటర్ షెడ్. రాలేగావ్ సిద్ధి వాటర్ షెడ్ అంటే మనకు ఎవరు గుర్తు రావాలి? అన్నా హజారే గుర్తు రావాలి. అంటే ఇక్కడ మనకు రాలేగావ్ సిద్ధి వాటర్ షెడ్ అనగానే మనకు గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరంటే మనకు అన్నా హజారేగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్వార్ వాటర్ షెడ్, అదేవిధంగా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అంటే మనకు ఆల్వార్ వాటర్ షెడ్ నిర్మించిన వ్యక్తి
సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ సో ఆల్వార్ వాటర్ షెడ్ అదేవిధంగా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే ఎవరు మనకు రాజేంద్ర సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే రాజేంద్ర సింగ్ను మనం ఏమంటామంటే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి నర్మదా బచావో ఆందోళన్. సో నర్మదా బచావో ఆందోళన సో ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? మేధా పాట్కర్. చాలా చాలా ఇంపార్టెంట్. సో మేధా పాట్కర్ ఆధ్వర్యంలో మనకు సో నర్మదా బచావో ఆందోళన జరిగినట్లు మనం గుర్తుపెట్టాలి. అదేవిధంగా నవధాన్య ఉద్యమం. సో నవధాన్య ఉద్యమం అంటే మనకు గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరంటే మనకు వందనా శివ. అంటే వందనా శివ ఆధ్వర్యంలో ఈ నవధాన ఉద్యమం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆమ్ల వర్షాలు అనే పదాన్ని ఎవడు వారారు ఫస్ట్? అంటే మనకి యాసిడ్ రెయిన్స్ ఉంటాయండి. ఈ యాసిడ్ రెయిన్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారి వాడిన వ్యక్తి మనకు వచ్చేసరికి ఎవరు? మనకు రాబర్ట్ యాంగోస్ స్మిత్. అంటే మనకు యాసిడ్ రెయిన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడిన వ్యక్తి వచ్చేసరికి మనకు రాబర్ట్ యాంగోస్ స్మిత్గా గుర్తుపెట్టాలి. నెక్స్ట్ ఓజోన్ పొరను కనుగొన్నది ఎవరు? సో ఓజోన్ పొర కనుగొన్నది ఎవరు? మనకు చార్లెస్ ఫాబ్రీ అదేవిధంగా హెన్రీ బూయిసన్. అంటే చార్లెస్ ఫాబ్రీ అదేవిధంగా హెన్రీ బూయిసన్ అనే వ్యక్తులు ఓజోన్ పొరను కనిపెట్టినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనించినట్లయితే ఓజోన్ ధర్మాలను అధ్యయనం చేసిన వ్యక్తి ఉన్నాడండి. ఆ ఓజోన్ ధర్మాలు చేసిన వ్యక్తి సో మనకు డాప్సన్గా గుర్తుపెట్టుకోవాలి. సో డాప్సన్. అందుకే ఓజోన్ యొక్క మందాన్ని ఏ యూనిట్లలో కొలుస్తామంటే మనకు డాప్సన్ యూనిట్లలో కొలుస్తామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే గ్లోబల్ వార్మింగ్ అనే పదాన్ని సో వాడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనకు వాలెస్ బ్రోకర్. అంటే గ్లోబల్ వార్మింగ్ అనే పదాన్ని మొట్టమొదటిసారి వాడిన వ్యక్తి వచ్చేసరికి ఎవరు? మనకు వాలెస్ బ్రోకర్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సుస్థిర అభివృద్ధి నివేదిక. సో సుస్థిర అభివృద్ధి నివేదిక అనగానే మనం గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరంటే మనకు బ్రెట్ ల్యాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? బ్రెట్ ల్యాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ జడ్జ్. అంటే మనకు ఎవరిని మనకు గ్రీన్ జడ్జ్ అంటామంటే మనకు జస్టిస్ కులదీప్ సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ సో గ్రీన్ జడ్జ్ ఎవరంటే మనకు జస్టిస్ కులదీప్ సింగ్ వచ్చేసరికి మనకు గ్రీన్ జడ్జ్ అంటాము. అదేవిధంగా గ్రీన్ అడ్వకేట్ ఉన్నారండి. సో ఎవరిని మనము గ్రీన్ అడ్వకేట్ అంటామంటే ఎంసీ మెహతాను. అంటే మనకు గ్రీన్ జడ్జిగా ఎవరు అంటామంటే జస్టిస్ కులదీప్ సింగ్ గాను. అదేవిధంగా సో గ్రీన్ అడ్వకేట్ వచ్చేసరికి ఎంసీ మెహతాను అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనించినట్లయితే సో గంగా బచావో ఆందోళన చాలా చాలా ఇంపార్టెంట్. సో గంగా బచావో ఆందోళన ఎవరు ఆధ్వర్యంలో చేశారంటే సో జేడి అగర్వాల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? జేడి అగర్వాల్. అదేవిధంగా పక్షి సంరక్షణ అదేవిధంగా బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరు అంటాం? చాలా చాలా ఇంపార్టెంట్. సలీం అలీ. అంటే సలీం అలీ అనే వ్యక్తిని సో మనం ఏమంటామంటే బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి టైగర్ టాస్క్ ఫోర్స్ వచ్చేసరికి సునీత నారాయణ గుర్తు రావాలి. నెక్స్ట్ వచ్చేసరికి పశ్చిమ కనుమల జీవ వైవిధ్యంపై వేసినటువంటి కమిటీ అధ్యక్షుడు. పశ్చిమ కనుమల జీవ వైవిధ్యంపై వేసినటువంటి కమిటీ అధ్యక్షుడు అంటే మనకు మాధవ్ గాడ్గిల్ అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇతను ఇటీవల వార్తల్లో ఉన్నాడు. ఇతనికి ఛాంపియన్ ఆఫ్ ది సో ఎత్తు అవార్డు వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు పశ్చిమ కనుమల సో జీవ వైవిధ్యంపై వేసినటువంటి కమిటీకి అధ్యక్షుడు అంటే మనకు మాధవ్ గాడ్గిల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ఇతను వార్తల్లో ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సో బయో రెమిడియేషన్ కాన్సెప్ట్ను సో ఉపయోగించి మనకు సూక్ష్మజీవులను కనిపెట్టిన వ్యక్తి మనకి ఏంటంటే ఆనంద్ చక్రవర్తిగా మనం గుర్తుపెట్టాలి. అంటే బయో రెమిడియేషన్ అంటే మనకు గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరంటే మనకు ఆనంద్ చక్రవర్తి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో ఇక్కడ చెట్ల పెంపకం గాను సో దరిపెల్లి రామయ్యకి ఇటీవల పద్మశ్రీ అవార్డు వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సో ఢిల్లీ కాలుష్యంపై వేసినటువంటి కమిటీ వచ్చేసరికి మనకు ఉపేంద్ర మిశ్రా కమిటీ అంటారు. ఇదే 12 సూత్రాల కమిటీ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం గమనించవలసిన విషయం ఏంటంటే పానీ పంచాయతీ. చాలా చాలా ఇంపార్టెంట్. సో పానీ పంచాయతీ కాన్సెప్ట్ తీసుకొచ్చిన వ్యక్తి మనకు వచ్చేసరికి సో విలాస్రావ్ సాలుంకే అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? విలాస్రావ్ సాలుంకే వచ్చేసరికి సో పానీ పంచాయతీ గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనము సో ఆర్సెనికోసిస్ అనే కాన్సెప్ట్ వచ్చేసరికి కేసీ సాహగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ర్యాలీ ఫర్ రివర్స్ చేసిన వ్యక్తి మనకు సో ఈశా ఫౌండేషన్ అధినేత జగ్గి వాసుదేవ్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ర్యాలీ ఫర్ రివర్స్ అనే సో ఉద్యమం చేసిన వ్యక్తి మనకు సో ఈశా ఫౌండేషన్ సృష్టికర్త అయినటువంటి సో జగ్గి వాసుదేవ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత. నెక్స్ట్ వచ్చేసరికి ప్లాస్టిక్ను వాడిన మొట్టమొదటి వ్యక్తి అంటే ప్లాస్టిక్ను తీసుకొచ్చిన వ్యక్తి వచ్చేసరికి మనకి ఎవరంటే లియో బెక్లాండ్ గుర్తు రావాలి. లియో బెక్లాండ్ గుర్తు రావాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎడారీకరణ
సో ఎడారీకరణ గురించి మొట్టమొదటిసారి అధ్యయనం చేసిన వ్యక్తి వస్తారు మనకు అబ్బే విల్లీగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అకౌంటింగ్, అంటే గ్రీన్ అకౌంటింగ్ పై చేసినటువంటి మొట్టమొదటి కమిటీ అధ్యక్షుడు అంటే మనకు సో కిరీటి ఫారిక్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. ఇవి మనకు పర్యావరణము, అదేవిధంగా ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి కొందరు ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎక్కడంతానే ఉంది. థ్యాంక్ యూ.